అప్పుల బాధల నుండి విముక్తి పొంది ఐశ్వర్యం పెరగాలంటే ఈ వీడియో చూడండి. ఒకనాడు నారద మహర్షి భూలోక సంచారం చేస్తూ కలియుగంలో మానవులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయాడు. ముఖ్యంగా అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రతిక్షణం నరకం అనుభవిస్తున్న ఎంతో మందిని చూసి ఆయన మనసు ద్రవించింది. వెంటనే ఆయన వైకుంఠానికి చేరుకుని సాక్షాత్తూ ఆ శ్రీ మహావిష్ణువు పాదాలకు నమస్కరించి, స్వామీ, భూలోకంలో ఎంతో మంది భక్తులు చేసిన అప్పులు తీర్చలేక అవమానాల పాలవుతూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు చేస్తూ దారుణమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. మీ భక్తులను ఈ అప్పుల బాధల నుండి రక్షించడానికి దారి చూపించవా తండ్రి అని వేడుకున్నాడు. అప్పుడు శ్రీహరి మందహాసంతో, నారదా, మానవులు తమ కర్మ ఫలాల వల్లే ఇలాంటి కష్టాలు అనుభవిస్తున్నారు. ముఖ్యంగా వారి జాతకంలో నవగ్రహాల ప్రభావం దీనికి కారణం అని వివరించాడు. అప్పులకు కారకుడు అంగారకుడు అంటే కుజుడు. కుజగ్రహం అనుకూలంగా లేనప్పుడు మనిషి అనవసరమైన ఆవేశంతో, అత్యాశతో అప్పులు చేసి ఊబిలో కూరుకుపోతాడు. అలాగే నా స్వరూపమైన గురుగ్రహం బలం లేనప్పుడు సంపాదించిన డబ్బు చేతిలో నిలవదు. ఇక రాహువు మాయ వల్ల రేపు తీర్చేయొచ్చులే అనే భ్రమలో పడి మరింత అప్పుల పాలవుతారు. కానీ దీని నుండి బయటపడే మార్గం కూడా నేను భక్తులకు ఏర్పాటు చేశాను అని వివరించాడు. ఆ మార్గం ఏమిటో సెలవివ్వండి స్వామి అని నారదుడు అడగ్గా నారాయణుడు ఇలా పలికాడు. నారదా, కలియుగంలో నా భక్తులను రక్షించడానికి నేను శేషాచల కొండలపై శ్రీ వెంకటేశ్వరుడిగా కొలువై ఉన్నాను. పద్మావతిని వివాహం చేసుకోవడానికి నేను కూడా కుబేరుని వద్ద రుణం తీసుకున్నాను. కాబట్టి అప్పుల కష్టం నాకు తెలుసు. అప్పుల బాధలు తీవ్రంగా ఉన్నవారు నిత్యం నా గోవింద నామాలు పఠిస్తూ ఇంట్లో ఒక చిన్న హుండీ పెట్టుకుని ప్రతిరోజూ తమకు తోచిన కానుక అందులో వేస్తూ ప్రార్థించాలి. ఆ హుండీ నిండిన తర్వాత తిరుమలకు వచ్చి నా హుండీలో సమర్పిస్తే నేను వారి ఆర్థిక కష్టాలను కడతేరుస్తాను అని వివరించాడు. శ్రీహరి ఇంకా ఇలా అన్నాడు. నారదా, అప్పులవాళ్ల ఒత్తిడి మరీ ఎక్కువై పరువు పోయే పరిస్థితిలో ఎవరూ దిక్కులేక శరణు కోరేవారికి నా గజేంద్ర మోక్షం కథే ఒక దివ్యోషధం. కొలనులో నీరు త్రాగడానికి వెళ్లిన ఏనుగు కాలును మొసలి పట్టుకున్నప్పుడు ఎవరూ రక్షించలేకపోయిన ఆ నిస్సహాయ స్థితిలో గజేంద్రుడు నన్ను ఆర్తిగా పిలవగానే నా సుదర్శన చక్రంతో వాడిని ఎలా రక్షించానో నీకు తెలుసు కదా. అలాగే నిస్సహాయ స్థితిలో ఆ గజేంద్ర మోక్షాన్ని పారాయణం చేసే భక్తులను నేను స్వయంగా రక్షిస్తాను. అలాగే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించి ప్రార్థిస్తే ఆ కుజదోషం శాంతించి అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది అని సెలవిచ్చాడు. సాక్షాత్తూ ఆ శ్రీ మహావిష్ణువు స్వయంగా చెప్పిన ఈ పౌరాణిక మార్గాలతో పాటు దారిద్ర్యం తొలగిపోయి సంపద వృద్ధి చెందడానికి మన సనాతన ధర్మంలోని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు మరియు పెద్దలు ఒక అద్భుతమైన ఆచరణాత్మక పరిహారాన్ని కూడా సూచించారు. అప్పులకు కారణమయ్యే గ్రహ దోషాలను తొలగించుకోవడానికి ఎవరైతే వరుసగా 16 గురువారాలు ప్రతి గురువారం పీచు ఉన్న ఒక కొత్త కొబ్బరికాయను తీసుకుని దాన్ని పసుపు వస్త్రంలో మూటగా కట్టి పూజామందిరంలో ఉంచుతారో వారి ఇంట లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారని శాస్త్రం చెబుతోంది. పూజ చేసే ప్రతి గురువారం స్వామికి శనగపిండితో చేసిన లడ్డూలను నైవేద్యంగా సమర్పించి విష్ణు సహస్రనామాలు పఠించాలి. అలా ప్రతి వారం చేస్తూ వస్తే 16 వారాలు పూర్తయ్యేసరికి మొత్తం 16 కొబ్బరికాయలు జమ అవుతాయి. ఆ 16 కొబ్బరికాయలను తీసుకువెళ్లి ఎక్కడైనా ప్రవహించే నదిలో విడిచిపెట్టాలి. ఆ నీరు పారినట్లే వారి అప్పులన్నీ కొట్టుకుపోయి సిరిసంపదలు కలుగుతాయి. చూశారు కదా, భగవంతుడు చూపించిన మార్గం మరియు మన పెద్దలు సూచించిన పరిహారం. అప్పులనేవి కేవలం డబ్బు సమస్య కాదు, అది ఒక కర్మ. భక్తితో, ఓపికతో ఈ పరిహారాలను ఆచరిస్తే ఆ లక్ష్మీనారాయణుల కృపతో మీ అప్పులన్నీ తీరిపోయి సుఖశాంతులు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుల బాధలతో ఉన్నవారికి తప్పక షేర్ చేయండి. మన సనాతన ధర్మంలోని మరిన్ని రహస్యాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.